ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి మీ మాటలు తెలుసుకోవడానికి మరి మా సహోదరుల ద్వారా తండ్రి సత్యమైన వాక్యం మేము వినడానికి మేము కూడి ఉండగా తండ్రి సహోదరుల ద్వారా చెప్పబడే మాటలు తండ్రి మా మనసులో ఉంచుకొని మరి ఆ మాట ప్రకారం మేము జీవించడం కూడా సాయం చేయండి ఆయన. మరి ఎంతమంది అయితే ఈ ఆన్లైన్లో కలుసుకుంటున్నారో ప్రతి ఒక్కరు తండ్రి ఈ యొక్క సత్యాన్ని వారు సరిగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి ఆయన. సహోదరుల ద్వారా చెప్పబడే మాటలు మా మనసులో ఉంచుకొని ఆ మాట ప్రకారం మేము జీవిస్తూ తండ్రి ఆ మాటలు మేము ఇతరులు చెప్పడంలో మాకు కావాల్సిన శక్తి జ్ఞానాన్ని దయచేయండి. మరి ఈ ఆన్లైన్లో తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా మరి మాకు సమయాన్ని కూడా అనుకూలపరచండి, వాతావరణాన్ని కూడా మనకు అనుకూలపరచండి. ఈ ఉదయం క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత వారంలో అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం మనం వారం 25వ అధ్యాయం చదువుకోవాలి. 24లో ఉన్నటువంటి 24వ అధ్యాయంలో ఏముందో చెప్పగలరా? ఉన్నటువంటి సంఘటనలో అసలు ఏం జరిగింది? అయితే గుర్తుందా టాపిక్ ఏం చదివాను? దగ్గర మీకు గుర్తుందా? పౌలు చెరకు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని చెరలో పెట్టిన తర్వాత అక్కడ యెరూషలేములో ఆయన మీద కుట్ర చేయడం, అందుకని ఆయన అక్కడి నుంచి ఉన్నప్పుడు అక్కడ ఫెలిక్స్ అనేటువంటి అధికారి అక్కడ ఉన్నప్పుడు 25వ అధ్యాయంలోనే యూదులందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది, పిలిపిస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక న్యాయాధిపతిని తీసుకొనొచ్చి అధికారులు కాకుండా ఆయన ద్వారా మాట్లాడిస్తారు. కొంచెం బాగా ఆయన మాట్లాడతాడు. దానికి పౌలు కూడా సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చిన తర్వాత పౌలు మీద మరణానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు వాళ్ళు రుజువు చేయలేకపోతారు కాబట్టి వాళ్ళేం చేస్తారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈ ఫెలిక్స్ మాత్రం ఏం చేస్తాడంటే పౌలుని అప్పుడప్పుడు పిలిపించుకొని వాక్యం వింటూ పౌలు ద్వారా ఏమైనా ద్రవ్యం దొరుకుతదేమో అని చెప్పి ఆశిస్తాడు. పౌలు వాక్యం చెప్తా ఉంటాడు గానీ ఆయనకి ఎటువంటి లంచాన్ని ఇవ్వడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన పౌలుకి ఎలాంటి తీర్పు తీర్చకుండా వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం 27వ వచనం మనం చూసుకున్నట్లయితే 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్సుకు ప్రతిగా పొర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడినని అనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టి పోయెను. 2 ఇయర్స్ గడిచిపోయి ఆయన జైల్లోనే ఉన్నాడు. బట్ కానీ యూదుల దగ్గర నుంచి మంచి పేరు పొందాలన్నట్టు కోరికతో ఆయన ఏం చేశాడంటే ఎటువంటి తీర్పు తీర్చకుండా ఆయన్ని అలాగ బంధకాల్లోనే వదిలేసి వెళ్ళిపోయాడన్నమాట. అంటే అధికారంలో ఉండే వాళ్ళకి గాని, మామూలుకి గాని అందరికీ ఎలా ఉంటదంటే జనాల దగ్గర నుంచి మెప్పు పొందాలి. జనాలందరూ ఆయన గురించి గొప్పగా అనుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటది. అదే దీని మీద ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన విడిచిపెడితే మళ్ళీ వాళ్ళందరి దగ్గర చెడ్డయిపోతానేమో అని చెప్పి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్నమాట. తర్వాత 25వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే తర్వాత ఇంకొక అధికారి వచ్చాడు. ఆయన పేరు ఫేస్తు. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకే కైసరయ నుండి యెరూషలేముకు వెళ్ళెను. ఈ ఫేస్తు అనేటువంటి ఆయన మనం చరిత్రలో చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పబడిన ఫేస్తు అనేటువంటి ఆయన చాలా తక్కువ కాలమే పరిపాలన చేశాడన్నమాట.
అంటే దాదాపు క్రీస్తు శకం 60లో ఈయన యూదయకు అధిపతిగా అయ్యాడు గానీ, 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండలేదు. ఆ తర్వాత ఆయన జబ్బు చేసి చనిపోతాడనమాట. సో, ఈయన అధికారంలోకొచ్చిన తర్వాత వచ్చిన 3 రోజులకే యెరూషలేముకెళ్ళాడు. అప్పుడు ప్రధాన యాజకులను, యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. అంటే అప్పటికే 2 సంవత్సరాల పైనే అయిపోయినా గూడా వాళ్ళు మాత్రం మర్చిపోలేదు. పౌల్‌ని ఎలాగైనా సరే చంపాలి అని జెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారన్నమాట. వాళ్ళు వాళ్ళందరూ గూడా ఏం జేశారంటే ఆయన దగ్గరకొచ్చి చేశారు. చేసి అండ్ ఆళ్ళేవేవైతే ఫస్ట్ ఫెలిక్స్ దగ్గర ఏవేవైతే నిందలు వేశారో ఆయన మీద, ఆయన వేరొక మతాన్ని బోధిస్తున్నాడని, యెరూషలేములో అన్యుల్ని తీసుకొస్తున్నాడని, యెరూషలేముని అపవిత్రం చేశాడని ఏవైతే వాళ్ళు నిందలేశారో వాటన్నిటిని ఆయనకి ఫిర్యాదు చేశామంట. ఫిర్యాదు చేసి మూడో వచనం. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, యెరూషలేముకి మరలా తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేసి, చంపాలని ప్రయత్నం చేసి, ఈ విషయాన్ని ఆయనకి చెప్పకుండా వాళ్ళు అంటున్నారన్నమాట. మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించుడని అతని గురించి ఫేస్తునొద్ద మనవి చేసిరి. సేమ్ 23 అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదే తరహాలో కొంతమంది పౌలుని చంపడం అని నిర్ణయం తీసుకున్నారు. 23 అధ్యాయం 12 వచనంలో చూసినట్టయితే ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలుని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనని ఒట్టు పెట్టుకునిరి. ఇప్పుడు 23 అధ్యాయంలో అలా ఒట్టు పెట్టుకున్నారు. ఆ విషయం పౌలు యొక్క మేనరుడు 21 వచనంలోనే వచ్చి ఆ విషయాన్ని పౌలుకి తెలియజేస్తారన్నమాట. చంపాలని ఒట్టు పెట్టుకున్నారు. అన్నపానములు పుచ్చుకొని ఒట్టు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆళ్ళు అలాగే ఉన్నారా? ఉంటికి పట్టుకు అందరూ సావాలమాట. ఆళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఆ ఒట్టు తీసి గట్టు మీద ఎట్టేసారన్నమాట. సో, వీళ్ళేం చేశారంటే కానీ ఆ ఆలోచన మాత్రం వాళ్ళకి పోలేదు. మళ్ళీ చంపుదామని. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యూదులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ధర్మశాస్త్రానుసారంగా ఉండాల్సినటువంటి వారు, వాళ్ళు యూదులన్న సంగతి మర్చిపోయారు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి అన్యులు ఎలా బిహేవ్ చేస్తున్నారో, లోకస్తులు ఎలా ఆలోచన చేస్తున్నారో అలాగ ఆలోచన చేస్తున్నారన్నమాట. అంటే దేవుడంటే భయము, భక్తి ఏమీ లేకుండా దేవుని కోసం నిలబడినా సరే, మూలంగా చూసినట్లయితే ఒక మనిషికి తీర్పు తీర్చి శిక్ష విధించాలి. కానీ వీళ్ళేంటి? తీర్పు తీర్చడానికి ఆయన మీద ఎలాంటి నేరమోపం లేదు గాబట్టి, మధ్యలోనే చంపేయాలి. అంటే నరహత్య చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారన్నమాట. అలాంటి ఆలోచన కలిగున్నారు. 4 వచనంలో చూసుకున్నట్లయితే అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు. నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను. గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి, ఆ మనుషుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను. ఈ ఫేస్తు వాళ్ళు చెప్పిన మాటని అంగీకరించలేదన్నమాట. ఆయనేమన్నాడంటే, మీరు ఆయన మీద నింద వేయాలనుకున్నారు కాబట్టి, ఇగో ఈరోజు నేనెళ్ళిపోతున్నాను కాబట్టి, మీరు కూడా నాతో వచ్చి, అక్కడే ఆయన్ని తీర్పు తీర్చుదాం అని చెప్పి వాళ్ళకి చెప్పాడన్నమాట. అతడు వారి యొద్ద 8, 10 దినములు గడిపి కైసరకి వెళ్లి అంటే అక్కడ యెరూషలేములో ఒక 10 రోజుల వరకు ఈయన అక్కడ ఉండడం జరిగింది. సో, ఆయన ఎళ్ళిన తర్వాత ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా కొంతమందెళ్లారు. కైసరకి వెళ్లి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి అంటే వెళ్ళిన వెంటనే కైసరకి వెళ్ళిన వెంటనే ఆయన ఏం చేశాడంటే న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచిరి. భారమైన నేరముల నేరములనేకములు మోపిరి గాని, వాటిని రుజువు చేయలేకపోయిరి. అంటే ఇక్కడ సింపుల్‌గా ఏం చెప్పేసాడంటే, బ చాలా నేరాలు ఆయన మీద మోపారన్నమాట. దాన్ని సింపుల్‌గానే ఏమంటున్నాడంటే, భారమైన నేరములు అనేకమైనవి ఆయన మీద మోపారు. కానీ వాళ్ళు మాత్రం దాన్ని రుజువు చేయలేదు. అంటే మాటలు చెప్పారు గానీ, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్‌లు ఏవి కూడా వాళ్ళు చూపించలేనటువంటి పరిస్థితి మాట. వాళ్ళు చూపించలేకపోయారు. ఆ విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఇదే విషయం మనం 24 అధ్యాయంలో గూడా చూడొచ్చు. 13వ వచనంలో వాళ్ళు ట్రై చేశారు. అక్కడ గూడా ఫెలిక్స్ దగ్గర వాళ్ళు నిరూపించలేకపోయారు. అప్పుడు 8వ వచనం. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరుని గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానం చెప్పెను. పౌలు మొదటి నుంచి ఒకే స్టాండ్‌లో ఉన్నాడు. ఏంటి? యూదుల ధర్మశాస్త్రాన్ని గురించి గాని, అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏ రోజు ఆయన అవమానించలేదు. అది తప్పని చెప్పలేదు.
ధర్మశాస్త్రంలో ఉన్న వాటిల్లోనే ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రభువుని గురించి వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. ప్రవక్తల గురించి వివరిస్తున్నాడు. దేవాలయాన్ని గురించి కూడా ఆయన ఏమి ఇటువంటి తప్పులు చేయలేదు. అని కైసరుని గురించి గాని, అంటే రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కైసరు గురించి గాని, నేనెంత మాత్రమూ తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడిని అనిపించుకున్న వల్లని, అంటే ఈయనకి కూడా కోరికేంటి? యూదులందరి చేత మంచివాడిని అనిపించుకోవడం కోసం వాళ్ళు ఆల్రెడీ మనం పైన చదువుకున్నాం. వాళ్ళేం రిక్వెస్ట్ ఇచ్చారు? యెరూషలేముకొచ్చి అక్కడ తీర్పు తీర్చండి అని అడిగారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే చంపాలని. ఈయన వాళ్ళ రిక్వెస్ట్‌ని చేయడం కోసం, వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు పొందడం కోసం ఆయన అడిగాడన్నమాట. యూదుల చేత మంచివాడిని అనిపించుకున్న వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతిని గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలుని అడిగాను. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. అంటే మనం చూసినట్లయితే ఫెలిక్స్ గాని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు యెరూషలేముకి రమ్మంటున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి పౌలుని అరెస్ట్ చేసి, ఇగో వీడిని బంధించి యెరూషలేముకి పదండి అక్కడే తీర్పు తీరుస్తామని చెప్పొచ్చు. కానీ వీళ్ళెందుకు అలా చెప్పలేకపోతున్నారంటే, ఈయనకి రోమా పౌరసత్వం ఉంది. రోమా మెంబర్‌షిప్ ఉండేటప్పుడు వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు చేయడానికి ఉండదు. ఆ మెంబర్ ఎక్కడ న్యాయం తీర్చమంటే అక్కడే న్యాయం తీర్చాల. వేరే ప్లేస్‌కి వెళ్లి న్యాయం తీర్చకూడదు. అవసరమైతే రాజు దగ్గరికెళ్ళాలన్నా సరే రాజుతో మాట్లాడి రాజు దగ్గరికైనా తీసుకెళ్ళాలి. హేరోదు దగ్గరికైనా తీసుకొనెళ్లి వాళ్ళు తీర్పు తీర్చొచ్చుమాట. సో, అక్కడ రోమా పౌరసత్వం ఉండేవాడికి, రోమా పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ కావాలంటే అక్కడ తీర్పు తీర్చాలి తప్ప, మేము అధికారంలో ఉన్నాం గాబట్టి, నువ్వు తప్పు చేసావు గాబట్టి, ఇగో నిన్ను ఆ యూదుల మధ్యకి లేదా ఎక్కడికో తీసుకెళ్ళి తీర్పు తీరుస్తా అనడానికి లేదు. సో, వాళ్ళకి ఆ పౌరసత్వం అంటే ఏదైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్ అంటాం గదా! దేశ పౌరుడిగా ఆయనకి ఆ రైట్స్ ఉన్నాయి గాబట్టి, ఈయన అడిగాడన్నమాట. "నీవు అక్కడికొచ్చి చెప్తావా?" అని అడిగాడు. అందుకు పౌలు సమాధానం ఇస్తున్నాడన్నమాట. దానికోసం పౌలు ఇచ్చినటువంటి అందుకు పౌలు ఆహ్, 10వ వచనం. అందుకు పౌలు కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమియూ చేయలేదని తమరికి బాగా తెలియను అంటున్నాడు. పౌలు అంటే ధైర్యవంతుడు గాబట్టి, కొంచెం దేవుని జ్ఞానం ఉన్నది గాబట్టి, ఆయన ఏం జేశాడు, అదే ఇంకొక మనలాంటి వ్యక్తులు ఎవరైనా అనుకో, అక్కడ ఆ అధికారి చెప్పగానే, సరే అండి మీ ఇష్టం అని అంటాం. కానీ పౌలుకి తెలుసు. అక్కడికి ఎళ్తే ఏమవుతదనేది తెలుసు. ఆయన మీద కుట్ర జరుగుతుందనే విషయం ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన ఏం చేశాడంటే 10వ వచనంలోనే 25వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, అందుకు పౌలు కైసర న్యాయపేద న్యాయ కైసరు కైసరు న్యాయపీఠం ఎదుట నిలువబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమకు బాగుగా తెలియను. అంటే ఈయన యెరూషలేములో ఉన్నప్పుడు, వాళ్ళాయన దగ్గరికి వచ్చినప్పుడు కొంత ఎంక్వైరీ జరిగింది. 10 డేస్ ఉన్నాడు గాబట్టి. సో, ఒక ఖైదీని పిలిపించేటప్పుడు ఆయన చరిత్ర ఏంటి? ఎందువల్ల అరెస్ట్ చేశారు? ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అవన్నీ జేస్తే ఈయన మీద ఎలాంటి నేరం లేదనే విషయం గూడా ఆయనకి తెలుసు. అదే విషయాన్ని ధైర్యంగా చెప్తున్నాడన్నమాట. సో, అదే విషయాన్ని ధైర్యంగా చెప్తూ, నేను న్యాయం తప్పి మరణముకు తగినదేదైనా చేసిన యెడల మరణముకు వెనుక తీయను. ఒకవేళ నేను గవర్నమెంట్ రూల్స్‌ని గాని, లేదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా గాని, నేనేదైనా న్యాయం తప్పి చేస్తే, ఒకవేళ నాకు మరణశిక్ష అయితే, దాని విషయంలో నేను భయపడను. నేను మరణానికి కూడా సిద్ధంగా ఉన్నాను. సో, నాకా భయమేం లేదు. మీరేదో చంపుతారని భయం లేదు. కానీ నాకు న్యాయపరంగా తీర్పు తీర్చండి అని అడుగుతున్నాడన్నమాట. ఒకవేళ న్యాయపరంగా తీర్పు తీరిస్తే పౌలు మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లేదన్నమాట. సో, వా వీరు నా మీద మోపుచున్న నేరంలో ఏదియు నిజం కాని యెడల నన్ను వారికి అప్పగించుట ఎవరి తరమో కాదు. అంటే వాళ్ళు చెప్పే వాటిలో ఒక్కటి కూడా వాళ్ళు నిరూపించలేకపోయారు. అవేవి న్యాయం కాదనే విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. వాళ్ళు ఒకటి కూడా ప్రూవ్ చేయలేనప్పుడు నన్ను వాళ్ళకి అప్పగించడం అంటే యెరూషలేముకి తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర న్యాయం తీర్చడం ఏదైతే ఉందో అది ఎవరి తరం కాదు. కైసరి ఎదుటనే చెప్పుకుందునెను. ఏం చెప్పాడు? ఇంకా నేను డైరెక్ట్‌గా కైసరి ఎదుటే చెప్పుకుంటాను అని అన్నాడన్నమాట. అంటే రోమా పౌరుడుగా ఉన్నాడు గాబట్టి ఆయనకి అవకాశం ఉంది గాబట్టి అప్పుడు 12వ వచనంలో అప్పుడు ఫేస్తు తన సవ్వారితో ఆలోచన చేసి తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పంపుదునని ఉత్తరమిచ్చెను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు, బెర్నీకేయు, ఫేస్తు ఆహ్,
దర్శనము చేసుకొనుటకై కైసరయకు వచ్చిరి. అంటే ఇక్కడ అగ్రిప్ప అనేటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో కైసరు రోమా ప్రభుత్వాన్ని ఏలుతున్నారో, ఈ అగ్రిప్ప అనేటువంటి వ్యక్తిని మనం అపోస్తుల కార్యాల్లో 12 అధ్యాయంలో చూస్తాం. ఆ అగ్రిప్పకి, ఈయనకి చూసుకున్నట్లయితే ఆయన తండ్రి మాట. అక్కడ ఉన్నటువంటి 12 అధ్యాయంలో ఉన్నటువంటి అగ్రిప్ప ఆయన తండ్రి. ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా అగ్రిప్ప. ఆయన కొడుకు కాబట్టి ఆయన ఇప్పుడు రాజుగా ఉన్నాడు రోమా రాజ్యానికి. ఆళ్ళు ఏం చేశారంటే వాళ్ళు బెర్నీకే అనేటువంటి ఎవరంటే ఆహ్, అతని యొక్క చెల్లెలు మాట. అగ్రిప్ప, బెర్నీకే అంటే వాళ్ళ యొక్క సిస్టరు. ఫేస్తు దర్శనం చేసుకొనుటకై కైసరయకి వచ్చిరి. 14 వచనం. వారక్కడ అనేక దినములుండగా ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను. ఏలయనగా ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను నేరం మోపబడిన నేరం మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుషున్నైనను అప్పగించుట రోమీయుల ఆచారం కాదని ఉత్తరమిచ్చితిని. వాళ్ళు అడుగుతున్నారన్నమాట. ఒక్క నిమిషం. సరే. ఫోన్ ఏదో వచ్చింది. సో, వాళ్ళేం జేశారంటే, ఈ ఫేస్తుని అడిగారు యెరూషలేముకి పంపించమని. దానికి ఈయన తెలివిగా ఆళ్ళతో చెప్పిన సమాధానం వివరిస్తున్నాడన్నమాట. సో, నేరం మోపబడిన ముఖ్యుని ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరం దానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఇయ్యక మునిపే అతన్ని అప్పగించడం రోమీయుల ఆచారం కాదని నేను జెప్పాను. ఆయన మీద నేరం ప్రూవ్ అయితే అప్పుడు నేను మీకు అప్పజెప్పేస్తాను. అప్పుడు మీరు యెరూషలేముకి తీసుకెళ్ళి ఆయనకి ఏ శిక్ష విధించాలనుకుంటున్నారో అది మీరు విధించొచ్చు. సో, నేరం ఏంటని మోపడానికి ముందే మీరక్కడికొచ్చి నేరం తీర్చండి అని ఎవరైతే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు అడిగారో, నేను దాన్ని అంగీకరించలేదనే విషయాన్ని ఈయన ఏం చేశాడంటే అగ్రిప్ప రాజుకి తెలియజేశాడనమాట. కాబట్టి వారక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యము చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించింది. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను నేననుకొనిన నేరముల్లో ఒక్కటి అయినను అతని మీద మోపిన వారు కారు. ఎందుకంటే వాళ్ళు ఏవైతే నేను యెరూషలేములో ఉన్నప్పుడు నాకు ఎన్ని నేరాలు చెప్పారో, ఆయన్నక్కడికి తీసుకొచ్చి అది విచారించినప్పుడు అది ఏది కూడా అది కాదనే విషయం నాకు అర్థమైంది. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడెను. సో, ఆయన మొత్తం ఈ ఫేస్ట్‌కి అర్థమైందేంటంటే, ఫెలిక్స్ ఏదైతే విడిచిపెట్టి ఎళ్ళిపోయాడో, న్యాయం తీర్చకుండా ఎళ్ళిపోయాడో, నేను ఆ వాదాపోవాదాలు విన్న తర్వాత నాకర్థమైందేంటంటే, వాళ్ళ ఏదైతే ధర్మశాస్త్రం ఉందో, ఆ ధర్మశాస్త్రం గూర్చిను, ఇంకొకటేంటి చనిపోయినటువంటి యేసు అనేటువంటి వ్యక్తిని గూర్చి ఆ మతాన్ని గూర్చి వీరికి కొన్ని వివాదాలున్నట్టుగా నేను కనిపెట్టాను అనే విషయాన్ని ఆళ్ళకి చెప్తున్నాడన్నమాట. ఎవరికి? అగ్రిప్ప రాజుకి చెప్తున్నాడన్నమాట. 19 వచనం. అయితే తమ మతంను గూర్చి అంటే యూదా మతాన్ని గురించి, వారికున్నటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి, చనిపోయిన యేసు అను ఒకని గురించి ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నాయి. ఎవరైతే సిలువ వేయబడినటువంటి యేసు అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన గురించి వీళ్ళకి కొన్ని వివాదాలున్నాయి అనే ఆ విషయాన్ని చెప్తున్నాడన్నమాట. అంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, సువార్తని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో యూదులందరూ ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పౌలు మీద కుట్ర చేశారు. సో, ఈ విషయం ఎప్పుడైతే చెప్పారో 20 వచనం. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. అంటే యేసు అనేటువంటి వ్యక్తిని రోమీయులే యెరూషలేములో సిలువ వేసి చంపేశారు. కానీ ఈ పౌలేమంటున్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు అనే విషయాన్ని ఈళ్ళు చెప్తున్నాడు. ఆ! నేనిట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమియో తోచక యెరూషలేమునకు వెళ్లి అక్కడ వాటిని గూర్చి విచారింపబడుటకు ఇష్టమాయెనేమో అని అడిగితిని.
ఎందుకంటే ఇది పూర్తిగా వారి మతానికి సంబంధించింది. ఆ మతానికి సంబంధించిన విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాను కాబట్టి, యెరూషలేములో వాళ్ళ మత నాయకులందరూ ఉంటారు కాబట్టి, అక్కడే విచారణ చేద్దాం అనుకున్నాను గానీ, ఈయన దానికి అంగీకరించలేదు. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలెనని చెప్పుకొనినందున, నేనతన్ని కైసరునొద్దకు పంపుచు పంపించు వరకు నిలి నిలిపియుంచవలెనని ఆజ్ఞాపించితిని. ఆయనేమన్నాడంటే, చక్రవర్తితోనే నేను మాట్లాడతా అన్నాడు కాబట్టి, కైసరునొద్దకే ఎళ్లి నిన్ను పంపిస్తానని చెప్పానన్న సంగతి వాళ్ళకి తెలియజేసి, ఆయన్నింకా అలా ఉంచాను. వాళ్ళందరికి ఆజ్ఞాపించి ఆయన్ని ఇంకా ఇక్కడే ఉన్నారు. మీరెలాగో ఇక్కడికే వచ్చారు గాబట్టి, ఒకసారి ఆయన విషయంలోని మీరు వాదాపోదాలు విని, ఆయన గురించి ఏదో ఒక తీర్పు మీరే తీర్చండి అని జెప్పి ఏం జేస్తున్నాడంటే, ఈ ఫేస్తు అగ్రిప్పకి రిక్వెస్ట్ చేస్తున్నాడనమాట. 22వ వచనం చూసినట్లయితే, అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, అతడు రేపు వినవచ్చునని చెప్పెను. అంటే అగ్రిప్ప ఏమన్నాడంటే, అతను ఏదైతే చెప్పాలనుకున్నాడో నేను కూడా వింటాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే యేసుని గురించిననమాట. ఎందుకంటే యేసుని గూర్చినటువంటి సువార్త ప్రకటింపబడుతుంది గాబట్టి, రోమాలో ఉన్నటువంటి అధికారులందరికీ ఆ విషయం గురించి ఒక క్లారిటీ ఉంటది దాని మీద. అందుకని ఆయన ఏమన్నాడంటే డైరెక్ట్‌గా ఈ మాటల గురించి అందరూ చెప్తూ ఉన్నారు గాబట్టి, నేను కూడా డైరెక్ట్‌గా ఆయన ఏం జెప్తాడో వినగోరుతున్నాను అని జెప్పి విచారణకి అంగీకరించాడన్నమాట. సో, నెక్స్ట్ డే ఆయన పిలిపించండి అని జెప్పి అడిగారు. 23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు ఆహ్, బెర్నీకేయు అంటే ఆళ్ళ చెల్లి మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ, పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికారమ మందిరములో ప్రవేశించి, తరువాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడెను. అంటే వీళ్ళు రాజులు కాబట్టి, రాజు చాలా ఆర్భాటంగా ఎందుకంటే పౌలుని విచారిస్తున్నారు. ఏదైతే వీళ్ళు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారో దాని మీద వీళ్ళకొక క్లారిటీ వస్తదన్నమాట ఈరోజు. ఆ ప్రకటించే వ్యక్తితోటే మనం దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రముఖుల్ని అందరిని కూడా ఆయన ఏం చేశాడంటే గుమిగూర్చాడన్నమాట. ఇదే సందర్భం మనం 21 అధ్యాయంలోని, 22 అధ్యాయంలో కూడా చూడొచ్చు. 36 వచనంలోని కూడా చూడొచ్చు. సో, అతడు 25 అతడు మరణమునకు తగినది ఏదియూ చేయలేదని నేను గ్రహించి, ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున అతన్ని నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలినవారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనదని ఏమీయు కనబడలేదు గనుక, విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుట అగ్రిప్ప రాజు ముఖాముఖిగా మీ ఎదుటికి ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదు ఖైదు మీద మోపబడిన నేరములను విచారింపకుండా అతన్ని పంపుట యుక్తం కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. అంటే ఈ ఫేస్తు ఏం చేశాడంటే, ఆ మీటింగ్‌లో అందరికి జరిగిన సంగతి చెప్తూ, నాకేమీ రీజన్ దొరకలేదు. అందువల్ల నేను ఆయన మీద ఏ నేరం మోపలేకుండా ఆయన్నెక్కడికి పంపించలేకపోతున్నాను. అంటే అయితేని విడుదలైనా చేయాలి, లేదా ఆయనకి శిక్ష విధించి వాళ్ళు కోరినట్టుగా యెరూషలేముకైనా పంపించాలి. ఈ రెండిట్లో నేను ఏది చెప్పలేకపోతున్నాను గాబట్టి, రాజైనటువంటి అగ్రిప్పకి ఇక్కడైతే ఎవరైతే ముఖ్యులున్నారో మీ అందరికీ ఇగో మీకు అప్పజెప్తున్నాను అని చెప్పి, ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేశాడన్నమాట. తెలియజేసినప్పుడు 26వ వచనంలో మనం గమనించినట్లయితే 26వ వచనంలో పౌలు మరల అగ్రిప్ప రాజుతోటి మాట్లాడినప్పుడు ఆయనకి చిన్నతనం నుంచి అంటే ఆయన యవ్వనగా ఉన్నప్పటి నుంచి దమస్కు వరకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? దమస్కు వెళ్ళిన తర్వాత క్రీస్తు దర్శనం వచ్చిన తర్వాత ఆయన మరలా ఎలా సువార్త ప్రకటించాడో, మరలా ఒకసారి దాన్నంతటిని ఆ చరిత్ర అంతటిని ఆయనకి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అంటే ఒకప్పుడు యూదా మతంలో ఆయన ఎలా ఉన్నాడు? తర్వాత క్రీస్తుని కనుగొన్న తర్వాత ఆయన ఎలా మారాడనేది మొత్తం 26 అధ్యాయంలో మళ్ళా ఒకసారి ఈ అగ్రిప్ప రాజుకి ఆయన వివరిస్తాడన్నమాట. 20 అధ్యాయంలో ముఖ్యమైన సంగతి అదే. 26 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అగ్రిప్ప పౌలుని చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్ప రాజా అంటే మొదట ఎవరైనా సరే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు గ్రీటింగ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు పొగుడుతూ మాట్లాడాలి. సో, పౌలు అదే చేస్తున్నాడు. అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనక
అంటే మీరు యూదాను పరిపాలిస్తున్నారు కాబట్టి, రోమీయులైనా సరే యూదాను పరిపాలిస్తున్నారు కాబట్టి, యూదాలో ఉన్నటువంటి ఆచారాలు, ఆ యూదా మతాన్ని గురించి, అక్కడ వచ్చేటువంటి సమస్యల గురించి మీకు బాగా తెలుసు అని ఆయనకి చెప్తున్నాడు. యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఆయన ఖైదీలో ఉండి. సో, నా మీద ఏమేమైతే మోపారో వాటన్నిటిని గురించి మరలా మీ ఎదుట చెప్పుకోవడానికి నేను ధన్యుడిని. నాకు ఈ అవకాశం వచ్చింది. మీ ఎదుట మాట్లాడేటువంటి అవకాశం వచ్చిందని చెప్పి తల్మితో నా మనవి అంటే కొంచెం జాగ్రత్తగా, కొంచెం సున్నితంగా మీరు జాగ్రత్తగా నా మనవి వినవలను. అంటే టెన్షన్ పడకుండా, చిరాకు పడకుండా కొంచెం ప్రశాంతంగా వినండి అని చెప్తున్నాడనమాట. నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదట నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. ఎందుకంటే ఆహ్, యెరూషలేములోని ఆయన గమలీయేలు పాదాల ఎదుట వాక్యం నేర్చుకుంటూ పెరిగారన్నమాట. సో, నేను పెరిగినటువంటి విధానం వారందరికీ తెలుసు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి ఏంటి ఆ బహునిష్ట కలిగినటువంటి తెగ ఏంటంటే ఆహ్, ఆయన పరిసయ్యుడు అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తున్నాడన్నమాట. 26 అధ్యాయంలోని అగ్రిప్ప రాజుతో మాట్లాడుతూ ఆయన మొదట గ్రీటింగ్ వర్డ్స్ అనేవి తెలియజేశాడు. గ్రీటింగ్ వర్డ్స్ తెలియజేసి, తన బాల్యం నుండి యూదా మతంలో తనకున్నటువంటి ఆసక్తి ఎంత నిష్టగా పెరిగాడో ఆ విషయాన్ని తెలుపుతున్నాడన్నమాట. 5వ వచనం. వారు మొదటి నుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే, నేను మన మతంలోని ఎందుకంటే అక్కడ యూదులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి. మన మతంలోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఎందుకంటే పరిసయ్యులు చాలా నిష్టగా ఉంటారు. వాళ్ళేం జేయాలంటే ధర్మశాస్త్రాన్ని పునరుద్ధరించడం మాట. ధర్మశాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రతి ఒక్కరు పాటించగలిగేటట్లు, దశంభాగాలు ఇవ్వగలిగేటట్లు, ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఏ ఆజ్ఞను మీరకుండా ఉండడం కోసం వాళ్ళు ప్రతిష్ఠించుకున్నటువంటి తెగ. ఆ విషయం గురించి గొప్పగా చెప్తున్నాడన్నమాట. 6వ వచనంలో. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచున్నాను. ఇప్పుడు దేనికోసం నేను నిల్చున్నాను? దేవుడు మన పితరులకు చేసినట్టు వాగ్దానం. ఏంటా వాగ్దానం? క్రీస్తుని భూమి మీదకి మెస్సయ్య వస్తారు. మెస్సయ్య వచ్చిన తర్వాత వారికి విడుదల దొరుకుతుంది. వాళ్ళు అక్షరానుసారంగా ఆలోచిస్తున్నారు. మెస్సయ్య వస్తే వాళ్ళు ఈ రోమా ప్రభుత్వం గాని వీటిలో నుంచి విడిపింపబడతాడు. మెస్సయ్య యొక్క అండర్‌లో వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారని వారు అక్షరానుసారంగా తీసుకున్నారు. కానీ క్రీస్తు వచ్చి ఏం చేశాడు? రాజ్యాన్ని స్థాపించాడు. ఏ రాజ్యాన్ని స్థాపించాడు? క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యం భౌతికమైనటువంటిది కాదు. ఆత్మ సంబంధమైన దాన్ని స్థాపించారన్నమాట. అది వాళ్ళు గ్రహించలేదు. ఆ నిరీక్షణ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచున్నాను. వారికున్నటువంటి ఇంకొక నిరీక్షణ ఏంటంటే, అటు క్రీస్తుని గురించి 2 చనిపోయిన తర్వాత ప్రతి మనిషి తిరిగి లేపబడతాడు. వారు పరలోకానికెళ్తారు. అది పరిశీలన నమ్ముతారు. సద్దూకయ్యులు ఏం చేస్తారంటే, అసలు మనిషికి ఒకే జన్మ ఉంటది. చనిపోతారు తప్ప వాళ్ళు మరలా తిరిగి లేస్తారు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారనేది వాళ్ళు నమ్మరమాట. పునరుత్థాన్ని వాళ్ళు నమ్మరు. సో, ఈ వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ విషయాన్ని గురించి ఆయన చెప్తున్నాడన్నమాట. నిల్చున్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రములు దేన్ని సేవించుచు ఆ వాగ్దానమును పొందుదుమని నిరీక్షించుచున్నారో, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. ఏంటా వాగ్దానం? అంటే 12 గోత్రాలు అంటే న్యాయవంతులు చనిపోయిన తర్వాత సజీవంగా లేస్తారనేది వారి యొక్క వాగ్దానం మాట. నీతిమంతులు మరలా లేస్తారనేది వారి వాగ్దానం. అది మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం 12 అధ్యాయం 2 వచనం గాని, యోహాను సువార్త 5 అధ్యాయం 28, 29 వచనాలు గాని చూసుకున్నట్లయితే అక్కడ మనం దాన్ని గమనించొచ్చు. ఒకవేళ దానియేలు గ్రంథమే మనం చూసుకున్నట్లయితే 12 అధ్యాయం 2 వచనం ఏంటంటే, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందుదురు. కొందరు నిత్యజీవము అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకు నిత్యముగా హేయులగుటకు మేలుకొందురు. ఇదెప్పుడు జరిగింది? యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కొన్ని సమాధులు తెరవబడ్డాయి. వారందరూ లేచారు. అది జరిగింది. తర్వాత యోహాను సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ
దీనికి ఆశ్చర్యపరకుడి. ఒక కాలము వచ్చుచున్నది. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. అది క్రీస్తు ప్రభువు చెప్పిందన్నమాట. దాని గురించి వీళ్ళు ఆ విషయంలో నా మీద నేరం మోపి ఇక్కడ పెట్టారు అనేది చెప్తున్నమాట. దేవుడు మృతులను లేపినన్న సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారో, సజీవుడైన యేసు నామమున విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. ఎలాగైతే దేవుడు మృతుల నుండి లేపుతారో, అలాగే యేసుక్రీస్తు నామాన విరోధంగా అనేక కార్యమాలు చేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే క్రీస్తు చనిపోయి లేచాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు. క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించారు. ప్రతి ఒక్కరు బాప్తీసం పొందండి. ఇవన్నీ విన్నప్పుడు సౌలుకి కోపం వచ్చిందన్నమాట. సో ఆయన విరోధంగా, క్రీస్తు నామానికి విరోధంగా ఆయన పనిచేశాడు. అదే విషయాన్ని అక్కడ వివరిస్తున్నాడన్నమాట. యెరూషలేములో నేనిలాగ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధుల్లో అనేకులను చెరసాలలోకి వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. ఏం చేశాడంట పౌలు? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకున్నా, 7వ అధ్యాయం ఆఖరి వచనంలో చూసుకున్నా, స్టెఫను విషయంలోను అనేకులు బంధిస్తూ, అలా 9వ అధ్యాయం 1, 2 వచనాల్లోనైతే దమస్కు మార్గానికి వెళ్ళడం కోసం ప్రాణాధారంగా ఎలా అయితే ఫీల్ అయ్యాడో వీటన్నిటిని గురించి వివరిస్తున్నాడన్నమాట. వివరిస్తూ అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి, వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్టి సూచితిని. దేవదూషణ అంటే ఏంటి? యేసుక్రీస్తుని దూషించాలి. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అంగీకరించాలి. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి యేసుక్రీస్తుని తిట్టేటట్టుగా, దూషించేటట్టుగా సమాజ మందిరంలో ఆరాధించేటప్పుడు, వాళ్ళు కూడుకునేటప్పుడు ఇటువంటి పనులు చేశారన్నమాట. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గల వారిని ఇతర పట్టణములకు వెళ్లి వారిని హింసించుచుంటిని. అంటే అది మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడంటే హింసించడానికి కూడా రెడీ అయ్యాడు. మనం 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 3వ వచనంలో, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. యేసుక్రీస్తు వారు కూడా మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు తన రాజ్యాన్ని గురించి వివరించినప్పుడు కూడా అలాగే అనుకున్నారన్నమాట. అలాగే ఈయన కూడా ఏం చేశాడంటే పౌలు క్రైస్తవులందరిని కూడా దేవదూషణ చేస్తున్నారన్నట్టుగా వాళ్ళని హింసిస్తూ వచ్చాడు. అందునిమిత్తం నేను 12వ వచనం, అందునిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చువారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికొలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హీబ్రూ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అంటే మనం 9వ అధ్యాయంలో లేని ఒక మాటని ఇక్కడ గమనించొచ్చు. ఏంటంటే మునుకొలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హీబ్రూ భాషలోనంట. గ్రీక్ భాష అయితే అక్కడ ఉండే వాళ్ళకి అర్థం అవ్వచ్చేమో గానీ, హీబ్రూ భాషలోని అది కూడా వీనికి మాత్రమే వినబడింది. వాళ్ళెవరికీ వినబడలేదు. హీబ్రూ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. మునుకొల అంటే నాగలి. ఏదైతే పొలాన్ని దున్నుతారో ఆ నాగలికి ముందున ఒక ఐరన్ రాడ్ ఉంటది. దానితో పొలాన్ని దున్నుతా ఉంటారన్నమాట. ఆ రాడ్‌ని గనక తన్నడం మాట. మునుకొలని ఎదురు తన్నడం అన్నది. ఏమవుతది? కాలుని చీల్చి పడేస్తదన్నమాట. ఆ భాషలోని చెప్తున్నానన్నమాట. పలుకుట నేను వింటిని. అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చియు, నిన్ను పరిచారకునిగా సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్న, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. అంటే ఆ దర్శనం తర్వాత ఆయనకి ఏం జరిగింది? ఆయన సేవ కోసం ప్రభువు ఆయన్ని ఎలా వాడుకోబోతున్నాడో, ఎక్కడెక్కడికి ఎలాగ పంపించబోతున్నాడో, నా సువార్త విషయంలో నువ్వు నాకు ఒక పరిచారకుడిగాను, సాక్షిగాను నువ్వుంటావు. అందుకోసం నేను నిన్ను నియమించుకున్నాను కాబట్టి నువ్వు లేచి నిలబడి, నీకు కింద పడిపోయారు కదా! నువ్వు లేచి నిలబడు అనే స్వరం నేను విన్నాను అని చెప్పానమాట. నేను ఈ ప్రజల వలనను, అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను.
అంటే ప్రభు ఆయనతో చెప్పాడన్నమాట. ఇంతవరకు నువ్వు క్రైస్తవులను హింసిస్తున్నావు యూదుల పక్షాన. ఇక నుంచి నువ్వు క్రైస్తవుల పక్షాన నువ్వు మాట్లాడాలి కాబట్టి, ఈ ప్రజలెవరో యూదుల గాని లేదా అన్యుల్లో గాని నీకేం కాకుండా నేను నిన్ను కాపాడుతాను అని నాకు చెప్పారు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి ఏంటా సువార్త అంట? చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చేటి పని. ఇప్పటి వరకు పౌలు ఏ మార్గంలో నడిచాడు? చీకటి మార్గంలో ఉన్నాడు కాబట్టి ప్రభువు కనపడలేదు. దర్శనం తర్వాత ఆయనకి ప్రభువు కనపడ్డాడు. ప్రభువు కనపడిన తర్వాత ఆయన సువార్తను గురించి వివరిస్తున్నాడన్నమాట. ఈ సువార్త దేవుని రాజ్యం గురించి వివరిస్తూ ఎలా చెప్తున్నాడంటే, ఆ రాజ్యాన్ని ఎలా వివరిస్తున్నాడంటే, చీకటిలో నుండి వెలుగులోనికి అంటే ఈ లోకంలో నుండి వెలుగులోనికి, దేవుని సంఘంలోనికి, క్రీస్తు సంఘంలోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి అంటే మనుషులందరం పాపముల చేత వీటన్నిటి చేత మనందరం కూడా సాతానిక అధికారంలో ఉన్నాం కాబట్టి, అందులో నుండి మనల్ని రక్షించి దేవుని వైపు తిరిగేటట్టుగా, నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు. అంటే క్రీస్తు నామాన్ని అంగీకరించడం ద్వారా ఒకటేంటంటే విశ్వాసం చేత మనం ఏమి పొందుతున్నామంటే పాప క్షమాపణ. క్రీస్తునందు గనుక మనం విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ క్షమింపబడతాయి. క్షమింపబడిన తర్వాత అంటే బాప్తీసంలో మనం ములిగేటప్పుడు మన పాపాలన్నీ క్షమింపబడతాయి. మనం పరిశుద్ధపరచబడి బాప్తీసం నుంచి మనం లేచిన తర్వాత ఏమవుతాం పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపుదునని చెప్పాను. ఏంటా స్వాస్యము? దేవుని రాజ్యంలోనే పరలోక రాజ్యంలో వారు స్వాస్యం పొందుతారు. దేవుని రాజ్యంలో సభ్యులవుతారన్నమాట. ఆ స్వాస్యం అనేది అంటే ఆ ఆస్తి అనేది లేదంటే ఆ హక్కు అనేది దాన్ని మనం ఉచితంగా పొందబోతున్నాము. అది ఉచితంగా దేవుడిస్తున్నాడు. మీరు కేవలం పాపాలను ఒప్పుకుంటే ఆ పాపాల ద్వారా మనం క్షమింపబడి దేవుని రాజ్యంలో సభ్యులమవుతాము. ఆ స్వాస్యాన్ని మనం పొందుతున్నాము అనే దాన్ని ఆయన సింపుల్‌గా సువార్త రూపంలో ఏం చేస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి అగ్రిప్ప రాజు ఎదుట ఆయన సువార్త ప్రకటిస్తున్నాడన్నమాట. ఇదే ఈ మార్గమే. లోకమంతా చీకటితో సంబంధించింది. క్రీస్తు ఏదైతే ఉన్నారో అదే వెలుగుకి సంబంధించింది. దేవుని రాజ్యము. దీని గురించి ఆయన క్లియర్‌గా చెప్పారన్నమాట. ఎప్పుడైతే అగ్రిప్పరాజు అది విన్నాడో కాబట్టి అగ్రిప్పరాజు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు కాబట్టి అగ్రిప్పరాజా మాట్లాడుతుందన్నమాట. అగ్రిప్పరాజుకి వివరిస్తూ కాబట్టి అగ్రిప్పరాజా ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాక, అంటే ఎప్పుడైతే నాకు ఆ దర్శనం వచ్చిందో, ఆ దర్శనాన్ని నేను పక్కన పెట్టలేదు. ఆ దర్శనాన్ని నేను పట్టించుకోకుండా, ఏదో జరిగిందిలే, ఏదో మెరుపొచ్చిందిలే అని అనుకోకుండా ఎందుకంటే, ఆ రోజు ఆయనకి కళ్ళు పోయాయి. 3 దినాలు ఆయన గుడ్డివాడుగా ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా అననీయ వస్తేనే ఆయనకి స్వస్థత కలిగిందన్నమాట. సో, వాటన్నిటిని వివరించకుండా ఆయన సింపుల్‌గా మాట్లాడుతున్నాడన్నమాట. మాట్లాడుతూ, నేను అవిధేయత చూపక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేమునకును, యూదయ దేశమంతటికిని, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించితిని. నేనేమేం చేస్తున్నానో విషయాన్ని క్లియర్‌గా చెప్పినాడన్నమాట. నేను దమస్కులోని అంటే అననీయ తర్వాత ఆయన దమస్కులో ప్రకటించాడు. యెరూషలేముకెళ్ళాడు. యూదయ దేశమంతటా తిరిగాడు. ఇప్పుడు జరిగినటువంటి 3 సువార్త ప్రయాణాల గురించి సింపుల్‌గా ఆయన ఔట్‌లైన్ ఇస్తున్నాడన్నమాట. మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఒకటో అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు. నాకెవడునూ దాన్ని బోధింపలేదు గానీ, యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. క్రీస్తు దర్శనం తర్వాత సువార్త ప్రకటించే విషయంలోను, సువార్త విషయంలోను ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా పౌలుతో మాట్లాడుతున్నాడు. అంటే ఈయన దర్శనం అయిన తర్వాత యెరూషలేము ఎళ్లి అక్కడ ఉన్నటువంటి 12 మంది అపోస్తలుల దగ్గర ఈయనేమి ట్రైనింగ్ తీసుకోల. యేసుప్రభు ఆయన డైరెక్ట్‌గా అపోస్తలుగా అపాయింట్ చేసి ఆయన్ని సువార్తకు ప్రకటించాడన్నమాట. సో, ఆయన దమస్కులో ప్రకటించాడు, యెరూషలేములో ప్రకటించాడు, యూదా దేశం అంతా తిరిగాడు. అంతేకాకుండా అన్నిల దేశం మొత్తం ఆసియా ఖండం అంతా తిరిగాడు. అది విషయాన్ని చెప్తున్నమాట. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలని జెప్పి, దేవుని తట్టు తిరగాలని, మారు మనసు తగినటువంటి క్రియలు చేయాలని. అంటే మనిషి మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగి కేవలం దేవుడిని ఆరాధించడమే కాకుండా, మారు మనసు పొందిన తర్వాత వాళ్ళు ఏం జేయాలంటే సత్క్రియలు చేయాలి. ఆ! ఇతరులను ఆదరించడంలో గాని, సహాయం చేసే విషయంలో గాని,
సువార్తకి సహకరించే విషయంలో గాని, పోషించే విషయంలో గాని, ఇవి క్రియారూపంగా ఉండాలని చెప్పి నేను ప్రకటించాను. దానికి చెప్తున్నాడు 21. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. నేను ఏదైతే సువార్తను ప్రకటిస్తున్నానో ఆ రీజన్ బట్టి వాళ్ళు నన్ను పట్టుకున్నారు. అంతేగాని ఇంకే రీజన్ కాదు. నేనేదో ధర్మశాస్త్రాన్ని అవమానిస్తున్నాననో, లేదో రాజుని నేను అవమానించాననో ఇదేమీ గాదు. నేను యూదుడుగా ఉండి ఒక్కసారిగా క్రీస్తు నాకు కనబడడం ద్వారా, నేను క్రీస్తుని మహిమపరుస్తూ అందరికీ మారు మనసుని గురించి, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాను కాబట్టి, అది వారికి నచ్చలేదు. అందుకు వాళ్ళు నన్ను పట్టుకున్నారు అనేది చెప్తున్నాడన్నమాట. 21. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అంటే ఇప్పటి వరకు నేను బ్రతికున్నానంటే దానికి కారణం ఏంటంటే, దేవుడి వలన సహాయం పొందుతున్నాను కాబట్టి, దేవుడు నా మీద కనికరం చూపుతున్నాడు కాబట్టి నేను ఇంతవరకు బ్రతికున్నాను. లేదంటే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమో, అంతకు ముందో వాళ్ళు నన్ను పట్టుకొని చంపేసుండేవారు. అంతకుముందు ఆయనకి సువార్త ప్రయాణాల్లో గూడా మనం చూసుకున్నట్లయితే 13, 14 అధ్యాయాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన్ని కొట్టేసి చంపేసి పడేశారు. కొట్టి పడేశారు. ఆయన చచ్చిపోయాడు అనుకోని ఈడ్చేసారన్నమాట. ఊరు చివరికి ఈడ్చేసినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు కూడా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. ఆ విషయం చెప్తున్నమాట. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము ఆహ్, పొందువారిలో మొదటివాడొకటి చేత ఈ ప్రజలను అన్ని జనులకును వెలుగు బోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయు చెప్పక అల్పులకును, గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటిని. అంటే సువార్త విషయంలోని, క్రీస్తుని ప్రకటించే విషయంలోని ఆయన ఆధారం చేసుకున్నదేంటంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను బోధిస్తూ, ప్రవక్తలు ఏమేమైతే మోషే గాని, మిగతా ప్రవక్తలైతే ఎవరైతే క్రీస్తుని గురించి చెప్పారో, వాటన్నిటిని కూడా నేనేం చేస్తున్నానంటే అల్పులు, గనులు అంటే గొప్పోడని గాని, ఆహ్, పేదోడని గాని అలాంటి ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ సమానంగా నేను సువార్తను ప్రకటించుకుంటూ వాళ్ళందరికీ నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నాడు. దేని గురించి? దేవుని రాజ్యాన్ని గురించి. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు సో, ఆయన ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడో ఆల్రెడీ ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడో పౌలా నీవు వెర్రివాడవు. అది విధి వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పెను. ఫేస్‌కి ఏమనిపించిందంటే, యూదుల దగ్గర నుంచి మంచి పేరు పొందాలనేది ఆయన యొక్క కోరిక. ఆయనేమంటున్నాడు, "నువ్వొక వెర్రివాడివి. అంటే కొంతకాలం వరకు నువ్వు ధర్మశాస్త్రాన్ని నమ్ముకుంటూ ఉన్నావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ ఇప్పుడు ఇంకొక ఆయనొచ్చాడని చెప్పి, ఆయనే నువ్వు మెస్సయ్య అనుకోని నువ్వు మరలా ఈ ఈ వైపు తిరిగావు. ఇప్పుడు ఎవరినైతే హింసించి బంధన చేసావో, ఇప్పుడు మరలా నువ్వు ఆళ్ళ పక్షాన తిరిగిపోయావు కాబట్టి ఈయనేమనుకుంటున్నాడంటే, నువ్వు వెర్రివాడివి. అతి విద్య వలన అంటే నువ్వు బాగా చదువుకోవడం వల్ల నీకేమొచ్చిందంట, నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతోటి ఆయన అక్కడగా అపహాస్యం చేశాడన్నమాట. అంటే క్రీస్తు రోమావాడు గాబట్టి, మొత్తం రోమా మీద ప్రజలు అంటే అనేక మంది దేవుళ్ళున్నారని వాళ్ళు నమ్ముతారన్నమాట. సో, ఈ విషయాల్లో మూఢ విశ్వాసం గలవారు ఏం జేస్తారంటే, క్రీస్తు చనిపోయి సజీవంగా లేచాడనే దాన్ని వాళ్ళు అంగీకరించరు. సో, పౌలు ఏదైతే నమ్మించేటట్టుగా చెప్తున్నారో, ఆ విషయం వీళ్ళకి ఈ ఫేస్తు అనే వ్యక్తికి చాలా అపహాస్యంగా కనబడుతుందన్నమాట. అందుకే ఆయన అలాంటి మాట అన్నాడు. అప్పుడు పౌలు కోపంగా రియాక్ట్ అవ్వకుండా చాలా శాంతంగా, సమాధానంగా ఆయనకి జవాబిస్తున్నాడు. అందుకు పౌలు ఇట్లా అనెను. మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడిని కాను గాని, సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను అంటున్నాడు. సో, నేను వెర్రోడిని కాదు. కానీ సత్యాన్ని స్వస్థ బుద్ధి గల మాటలతో చెప్తున్నాను. మంచి మాటలతోటి నేను వివరిస్తున్నాను. పిచ్చి పిచ్చిగా నేనేం మాట్లాడట్లేదు అని అన్నాడన్నమాట. సో, 26 వచనం రాజు ఈ సంగతులు ఎరుగును గనుక ఎందుకంటే రాజుకి ఈ విషయం తెలుసు. యేసుక్రీస్తుని గురించి తెలుసు. క్రీస్తుని గురించి ప్రకటిస్తున్న విషయాలు తెలుసు. క్రీస్తు నామాన జరుగుతున్నటువంటి స్వస్థల గురించి కూడా రిపోర్ట్ ఎళ్తది. రాజుకి ఈ విషయాలు తెలుసనే విషయాన్ని గుర్తు చేస్తూ, రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. అంటే రాజు ఇప్పటి వరకు క్రీస్తుని గురించి ఏదైతే వింటున్నాడో క్రీస్తు అనేటువంటి వ్యక్తి ప్రకటించిన సువార్త గాని, యెరూషలేములో ఆయన్ని పట్టుకోవడం గాని, పట్టుకున్న తర్వాత హేరోద్ దగ్గర ఆయన జరిగిన తీర్పు గాని, తర్వాత ఆయన చంపేయడం గాని, చంపిన తర్వాత ఆయన తిరిగి లేచారని చెప్పడం.
సుమారు లేచిన తర్వాత 40 దినాలు ఆయన ఉండడం సంగతి. తర్వాత అపోస్తులు చేసినటువంటి ప్రసంగాల ద్వారా ఆళ్ళు చేసిన అద్భుతాలు ఇవన్నిటి రిపోర్ట్స్ రాజుకెళ్తాయి. ఎందుకంటే దేశంలో ఏ మూలన ఏం జరుగుతున్నా సరే, ఆ రిపోర్ట్ రాజుకెళ్తది కాబట్టి అన్ని కోణాల్లో వింటున్నారు. ఆ వింటున్న దాన్ని ఈయన క్లారిటీ ఇస్తున్నాడన్నమాట. ఆయన ఏవేవైతే వింటున్నాడో వాటన్నిటికి ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటికి ఈయన యొక్క ప్రసంగంలోనే ఆయన డౌట్స్ అన్నిటికి క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. సో, రాజుకి ఇవన్నీ విషయాలు ముందే తెలుసు అని చెప్తున్నాడన్నమాట. వాటిలో ఒక్కటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక ఇది ఒక మూలన జరిగిన కార్యం గాదు. ఇది ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో, ఒక ఊరు సమస్యో, లేదా ఒక వీధి సమస్యో, ఒక ఏరియా సమస్యో కాదు. ఇది ఆసియా అంతటా వివరించబడినటువంటి రోమా అధికారంలో ఉన్నటువంటి ప్రతి దేశంలోనూ ఈళ్ళు తిరిగారు పౌలు. ఎందుకంటే ఈయన రోమా పౌరసత్వం ఉంది గాబట్టి, అంతా తిరిగి ఇది ప్రకటిస్తున్నాడు గాబట్టి, ఇది ఎక్కడో ఒక చిన్న సమస్య గాదు. ఒక మూలన జరిగినట్టు కార్యం కాదు అన్నాడన్నమాట. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అంటే ఆయన ప్రవక్తలు నమ్ముచున్నారా అని క్వెషన్ ఏసాడు. వేసి వెంటనే ఏమంటున్నాడు? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప వెంటనే అగ్రిప్ప ఏమన్నాడంటే, అందుకు అగ్రిప్ప ఇంత సులువుగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావని పౌలుతో చెప్పెను. అంటే నమ్మకం ఉందా అనే పౌలు యొక్క ప్రశ్నకి అగ్రిప్ప లేదు అని సమాధానం ఇవ్వలేదండి. నమ్ముచున్నాను మీరు తెలిసిన విషయం నాకు తెలుసునని అనగానే ఆయనకు అర్థమైపోయింది. ఈయన అగ్రిప్ప క్రీస్తుని గురించి ఏవేవైతే అక్కడక్కడ వింటున్నాడో, వాటన్నిటి విషయంలో క్రీస్తుని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి, పౌలు ఏం చేస్తున్నాడనే దాని గురించి పూర్తిగా చెప్పారు. దీనివల్ల రాజ్యానికొచ్చే నష్టం గాని, ప్రభుత్వానికొచ్చే నష్టం గాని ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ టాక్స్‌లు వాళ్ళకొస్తాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకొస్తాయి. వీళ్ళు యూదుల్లో జరుగుతున్న ఇది కాబట్టి వాళ్ళకొచ్చే నష్టం ఏం లేదు కాబట్టి, నన్ను కూడా సింపుల్‌గా నువ్వు మార్చేయాలనుకుంటున్నావా అని అడిగాడన్నమాట. అందుకు పౌలు సులభంగానో, దుర్లభంగానో తమరు మాత్రం గాదు నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్ ఈ బంధకములు తప్ప నా వలన ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అనెను. అంటే ఈయనేదో సులువుగా మిమ్మల్ని మార్చాలనో, లేదా దుర్లభంగా ఏదో తప్పులు మాట్లాడో, ఇంకేదోలాగా దౌర్జన్యంగా మార్చాలని కాదు గానీ, నేడు ఈ మాట వినివారందరూ కూడా ఈ బంధకములు తప్ప నా వలన ఉండునట్లు దేవుడు అనుగ్రహించబడును గాక అనెను. అంటే ఇప్పుడున్న పరిస్థితిని ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాడన్నమాట. అంటే ఇన్ని రోజులు ఉన్నది దేనికంటే, అగ్రిప్పరాజుకి కూడా సువార్త వెళ్ళాలి. వీళ్ళందరికెళ్ళాలి. ఇదంతా ఎందుకోసం అంటే, పౌలుని రోమాకు పంపించాలి. ఆయన రోమాలో సాక్ష్యం ఇస్తాడని చెప్పి ప్రభువు దర్శనంలో చెప్పాడు. అందుకోసం ఇదంతా కార్యం జరుగుతుందన్నమాట. ఆయనకి ఆ ధైర్యం ఉంది. అంతటి రాజు అధిపతియు బెర్నీకియు వారితో కూడా కూర్చుండువారు లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణముకైనను, బంధకములకైనను తగినదేమియు చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నరి. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొనున్నది చెప్పుకొందునని ఆయన ఎడల అతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్‌తో చెప్పెను. ఆయన ఏదైతే మనతో మాట్లాడాడో అందులోని ఆయన్ని మరణించేటట్టుగా అంటే ఏదో సిలువేసేటట్టుగా, లేదా చంపేటట్టుగా ఏ రీజను దొరకలేదు. అలాగని ఇన్ని సంవత్సరాలు ఆయన అరెస్ట్ ఉంచి చేసేటట్టుగా, ఇంకా అరెస్ట్‌లోనే కొనసాగేటట్టుగా ఏ రీజన్ మనకేం కనపడడం లేదు. అందుకని ఆయన విడుదల చేశానని చెప్పారన్నమాట. సో, తర్వాత 27 అధ్యాయంలో ఆయన విడుదల చేయడం, తర్వాత ఆయన ఓడలో ప్రయాణం ఉంటది. ఆ ప్రయాణంలో ఆయనకి జరిగినటువంటి విషయాల గురించి మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ ఓడ బద్దలైనప్పుడు అక్కడ ఏ ఏ సంగతులు జరిగాయి, అక్కడ సువార్త ఎలాగ అయింది, ప్రతీదీ చాలా బావుంటది. దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇంతవరకు ఓపికగా విన్నాను. మీ వందనాలు. ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏ డౌట్స్ లేవంటే ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలమైన ఆయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఇంతవరకు ఈ బైబిల్ తరగతిలో మీ యొక్క సహాయం దయచేసినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి. తండ్రి, ఆన్‌లైన్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అపోస్తల కార్యాలు మేము తెలుసుకొనుచుండగా, అపోస్తల కార్యాల్లో ఉన్నటువంటి ఆది క్రైస్తవులు, అపోస్తలులు ఎంత యథార్థంగా సేవ చేశారో ఆ విషయాలు మేము గ్రహించి, ఆ ప్రకారం మేము జీవించగలిగేటట్లుగాను మీ కృప మాపై దయచేయమని, జాయిన్ అయిన వారందరికీ మీ కృప దయచేయండి. మీ తోడు, సహవాసం దయచేయమని చిన్న ప్రతిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.
వందనాలు. అందరికి వందనాలు అన్నయ్య. వందనాలు.